గాక మీ ఆత్మతో నుందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము ఏలినవారా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయము 8 దివ్యవచనములు 31 నుంచి 42 వరకు. యోహాను శుభవార్త 8వ అధ్యాయము దివ్యవచనములు 31 నుంచి 42 వరకు. అప్పుడు యేసు తన్ను విశ్వసించిన యూదులతో, మీరు నా మాటపై నిలిచియున్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందురు. మీరు సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును అనెను. మేము అబ్రహాము వంశీయులము, మేము ఎన్నడూను ఎవరికిని దాసులమై ఉండలేదు. మీరు స్వతంత్రులగుదురు అని ఎటుల చెప్పగలవు అని వారు అడిగిరి. అందుకు యేసు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివసింపడు, కానీ కుమారుడు ఎల్లప్పుడూ నివసించును. కుమారుడు మిమ్ము స్వతంత్రులను చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము వంశీయులని నేను ఎరుగుదును, అయినను మీరు నా వాక్కును అంగీకరింపరు, కనుక నన్ను చంపుటకు యత్నించుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన విషయములను చెప్పుచున్నాను, మీరు మీ తండ్రి యొద్ద వినిన వానిని ఆచరించుచున్నారు అని సమాధానము చెప్పెను. అంతటా వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. అందుకు యేసు, మీరు అబ్రహాము బిడ్డలైనచో ఆయన పనులను చేయుదురు. కానీ దేవుని యొద్ద నుండి వినిన సత్యమును బోధించుచున్న నన్ను మీరు చంప యత్నించుచున్నారు. అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి పనులను చేయుచున్నారు అనెను. అందుకు వారు, మేము వ్యభిచారమున పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మా తండ్రి అని పలికిరి. అందుకు యేసు, నిజముగా దేవుడు మీ తండ్రి అయినచో మీరు నన్ను ప్రేమించి ఉండేటివారు. ఏలయనా నేను ఆయన యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, ఆయన పంపుట వలననే వచ్చి తిని, కానీ నా అంతట నేను రాలేదు. ఇది క్రీస్తు సువిశేషము. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. త్రియేకదేవా వందనం, త్రియేకదేవా వందనం. త్రియేకదేవా స్తోత్రం. త్రియేకదేవా స్తోత్రం. Praise the Lord, 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 praise the Lord. Praise the Lord. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం విన్నటువంటి వాక్యాలు రెండు కూడా మనలందరినీ కూడా విశ్వాసములో నడిపిస్తున్నవి. మనం ఈరోజు ప్రభు మన ఎదుట రెండు మార్గాలను పెడుతున్నారు. రెండు మార్గాలు, ఒకటి జీవముతో నిండిన మార్గము, ఇంకోటి మరణముతో నిండినటువంటి మార్గము. నిత్యమా అనిత్యమా, శాశ్వతమా అశాశ్వతమా, ఈనాడు మనం అందరము కూడా నిర్ణయించుకోవలసినటువంటి ఈ యొక్క సందర్భం. దేవుడు మన ముందు జీవమును మరణమును ఉంచుతున్నారు, మేలును కీడును మన ముందు ఉంచుతున్నారు. నిత్యమైన దానినా లేకపోతే అనిత్యమైనటువంటి దానినా, శాశ్వతమైన దానినా లేక అశాశ్వతమైన దానినా మనము నిర్ణయించుకునేటువంటి అవకాశాన్ని దేవుడు ఈరోజు మన ముందుంచుచున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈరోజు మొదటి పట్టణాన్ని మనం చదువుకున్నట్లయితే, ముగ్గురు వ్యక్తులు ఇదిగో ఆ రాజు వాళ్ళని కాల్చివేయటానికి ముందుకు వస్తున్నాడు. నెబుకద్నెజరు రాజు వారి ముగ్గురిని కాల్చివేయాలి, నాశనం చేయాలనేసి ముందుకు వస్తున్నారు. ఎందుకు వాళ్ళని నాశనం చేయాలంటున్నాడు నెబుకద్నెజరు ముగ్గురు వ్యక్తులను మాత్రమే చంపాలనేసి, వాళ్ళని కాల్చివేయాలనేసి నిర్ణయించాడు. ఎందుకు ఆ ముగ్గురిని మాత్రమే ఆ నెబుకద్నెజరు శిక్షించాలనుకున్నాడు? బంగారు ప్రతిభకు నమస్కరించలేదు కాబట్టి. నెబుకద్నెజరు ఆ రాజు ఒక ప్రతిమను తయారు చేశాడు. ప్రజలందరినీ కూడా వచ్చి ఆ ప్రతిమను మాత్రమే మనము ఆరాధించాలని చెప్తున్నాడు. ఇదిగో మన దేవుడు ఈయన మనం
ఆరాధించాలనేసి చెప్తున్నాడు. కానీ అక్కడున్నటువంటి ముగ్గురు మాత్రము మేము దేవుణ్ణి మాత్రమే, నిత్య దేవుణ్ణి మాత్రమే మేము విశ్వసించాము, కాబట్టి దీన్ని మాత్రం మేము ఆరాధించమనేసి చెప్పారు. అయితే రాజు ఏమంటున్నాడు? ఎవరైతే ఈ యొక్క ప్రతిమను ఆరాధించకుండా ఉన్నారో, పూజించకుండా ఉన్నారో, గౌరవించకుండా ఉన్నారో వారందరినీ కూడా అగ్నిగుండములో పడవేయాలి అనే శిక్షను జారీ చేశాడు. అయినప్పటికీ కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు ఆ ముగ్గురు? ఎవరు? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. ప్రియ సహోదరి సహోదరులారా, మరణాన్ని దగ్గరికి వచ్చినప్పటికీ కూడా, ఇదిగో నీకు శిక్ష అనుభవించబోతున్నావు అని తెలిసినప్పటికి కూడా, కష్టాలను నీ దగ్గరకు వస్తున్నాయని తెలిసినప్పటికీ కూడా, మేము విశ్వసించినటువంటి దేవుడు నిజమైన దేవుడు, ఆయన మాత్రమే సత్యస్వరూపుడి అని నమ్మినటువంటి ఈ ముగ్గురు వారు మరణానికి కూడా వెనకంజ వేయలేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వారి యొక్క విశ్వాసం ఎంత గొప్పది! అయితే ఆ రాజు ఏం చేశాడు? వీళ్ళని కాల్చివేయాలనేసి ఆ అగ్నిగుండంలో పడేసినప్పుడు ఆ రాజే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు ఆ రాజు? ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? మేము ముగ్గురిని మాత్రమే ఆ అగ్నిగుండంలో పడేశాము, కానీ నాకు మాత్రము నలుగురు కనిపిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నలుగురు కనిపిస్తున్నారు. అయితే ఇంకొక అద్భుతం ఏంటంటే, వీరు ఆ అగ్నిగుండంలో కాలిపోవటం లేదు, కాలిపోక వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయం. నువ్వు నమ్మినటువంటి దేవుడు, నిన్ను విశ్వసించినటువంటి దేవుడు, ఆయనను నువ్వు ఎన్నుకున్నావా? ఆయనను నువ్వు అనుసరిస్తున్నావా? ఆయనను నువ్వు ఆరాధిస్తున్నావా? ఆయనను మాత్రమే నువ్వు ఇదిగో పూజిస్తున్నావా? ఆ దేవుడు నిన్ను వదిలిపెట్టడని ఈ యొక్క వాక్యాల ద్వారా మనకు తెలియపరుస్తున్నాయి. ఆ దేవుడిని నువ్వు ఎన్నుకున్నావా? ఆ దేవుడే నాకు నిజమైన దేవుడని నువ్వు నిర్ణయించుకున్నావా? ఆ దేవుడు నీ వెంట వస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా పౌలు గారికి క్రీస్తు ప్రభు కనిపించినప్పుడు క్రీస్తు ప్రభు పౌలుతో ఉంటున్నారు, సౌలు సౌలు ఎందుకు నన్ను హింసిస్తున్నావు అని. ఈ వాక్యం ద్వారా మనకు తెలిసేది, నిజంగా సౌలు క్రీస్తు ప్రభుని హింసించారా? క్రీస్తు ప్రభుని హింసించలేదు. ఆయనను అనుసరించేటువంటి వాళ్ళను మాత్రమే ఆయన హింసించాడు. కానీ క్రీస్తు ప్రభు అంటున్నాడు, వీళ్ళు నా జ్ఞాన శరీరము. ప్రైజ్ ద లార్డ్. వీళ్ళు నా జ్ఞాన శరీరము, ఇదిగో వీరిని హింసిస్తే నన్ను హింసించినట్లే అని సౌలుకు చెప్పిన విధముగా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మన విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తున్నాడు. ప్రభువా, నేను పడుతున్నటువంటి కష్టాలు, నేను అనుభవిస్తున్నటువంటి బాధలు, నేను ఇదిగో అనేకమైనటువంటి సమస్యలతో ఇబ్బందులతో ఉన్నాను అని నువ్వు దేవునికి ప్రార్థన చేయి. దేవుడు నీతో పాటు ఉంటున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. ఏ విధంగా అయితే ఆ ముగ్గురు వ్యక్తులతో దేవుడు ప్రత్యక్షమైనాడో, నీ యొక్క కష్టాలలో, నీ బాధలలో, నీ యొక్క సమస్యలలో దేవుడు కూడా నీతో ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి నువ్వు ఆ దేవుణ్ణి మాత్రమే ఎన్నుకోవాలి, ఆ దేవుణ్ణి మాత్రమే, ఆ దేవుని మార్గాన్ని మాత్రమే ఎంచుకోవాలి. అందుకని ప్రభువు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఏ అవకాశము? నువ్వు జీవాన్ని ఎన్నుకుంటున్నావా, మరణాన్ని ఎన్నుకుంటున్నావా? అవకాశం నీదే, చాయిస్ నీదే, నిర్ణయం నీదే. జీవాన్ని నువ్వు ఎన్నుకుంటున్నావా? నీకు నేను తోడుగా ఉంటాను. మేలును నువ్వు ఎన్నుకుంటున్నావా? నీ కష్టాలలో నేను నిన్ను పైకి లేపుతాను. అదే నువ్వు కీడుని ఎన్నుకుంటున్నావా? నేను చూస్తూ ఉంటాను. ఎప్పుడు నా యొక్క బిడ్డ నా వైపు తిరిగి వస్తుంది అని ఎదురు చూస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మన యొక్క నిర్ణయం జీవమా మరణమా, మేలా కీడా, శాశ్వతమా అశాశ్వతమా, మనం నిర్ణయం చేసుకుందాం. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 13, 14 ఒకసారి చదువుకుందాం. ఇరుకైన మార్గమున ప్రవేశింపుడు, ఏలయనా
విశాలమైన ద్వారము, సులభముగానున్న మార్గము వినాశనమునకు చేర్చును. చాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు 2 మార్గాలను మన ముందు పెడుతున్నారు. ఒకటి ఇరుకైన మార్గము, ఇంకొకటి విశాలమైనటువంటి మార్గము. ఇరుకైన మార్గము. 1 గంట సేపు నా కోసం ప్రార్థన చేయగలుగుతారా? ప్రభువు శిష్యులను అడుగుచున్నాడు. మనకు సాధ్యమేనా? మనకు సాధ్యమేనా? ఈరోజు మన ఊరిలో సిలువ మార్గం ఉందంటే ఎంతమంది 1 వారం క్రితమే తయారు చేసుకొని వచ్చి ఉన్నాం. ఇంకా మనలో చాలామంది కూడా ఈరోజు సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం ఉందిలే, కాబట్టి ముందు నేను నా పనికి వెళ్ళాలి. విశాలమైనటువంటి మార్గం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇరుకైనటువంటి మార్గం. నువ్వు సిలువను అనుసరిస్తున్నావు కాబట్టి అదిగో ఆ క్రీస్తు ప్రభువుని, సిలువలో వేయబడినటువంటి ఆ క్రీస్తు ప్రభుని చూసుకుంటున్నాడు. సులువైన మార్గం. పక్కన ఎవరున్నారు? ఎటు వెళుతున్నారు? ఏ లారీ వెళ్తుంది? ఏ ఆటో వెళ్తుంది? హే, ఈరోజే నేను చూస్తున్నాను. ఇవన్నీ విశాలమైనటువంటి మార్గాలు. ఈరోజు మంచి పోగులు పెట్టినావే, అప్పుడు భారమైన స్లీవా. ప్రార్థనలో ఉన్నాం కదా మనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇరుకైన మార్గం ధ్యానంతో ఆ క్రీస్తు ప్రభువుని నేను అనుసరిస్తున్నాను, చెప్పులు లేకుండా అనుసరిస్తున్నాను, ఉపవాసముతో అనుసరిస్తున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి ఢమాలని పోతున్నాయి ఎప్పుడైతే నువ్వు దిక్కులు చూసుకుంటా నడుస్తూ ఉంటాయి. అరే, ఆ ఇల్లు చాలా కొత్తగా ఉంది, ఆ ఇల్లు చాలా కొత్తగా ఉంది, భలే రంగులు వేశారే. ప్రైజ్ ద లార్డ్. విశాలమైనటువంటి మార్గం దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, నిర్ణయం మనదే. నువ్వు జీవాన్ని ఎన్నుకుంటున్నావా, మరణాన్ని ఎన్నుకుంటున్నావా, మేలును ఎన్నుకుంటున్నావా, కీడును ఎన్నుకుంటున్నావా? మన చేతుల్లోనే పెడుతున్నాడు. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 24వ వచనం. నా బోధలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాది పైన ఇల్లు కట్టుకొని వాడిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. జడివానలు కురిసినను, వరదలు వెల్లువై పారినను, పెనుగాలులు వీచినను, ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడిన కూలిపోలేదు. నా బోధనను ఆలకించి పాటింపని వాడు ఇసుక పునాదిపై కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండాను. చాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నిర్ణయాన్ని మనకిస్తున్నాడు, మన చేతుల్లో పెడుతున్నాడు అవకాశాన్ని. నీ విశ్వాసాన్ని పటిష్టంగా, బలంగా, దృఢంగా పెట్టుకుంటున్నావా? ఇదిగో ఈ యొక్క దేవాలయము చాలా గట్టిగా నిర్మించబడింది. ఎందుకో తెలుసా? దీని వెనకే చెరువు ఉన్నది. కాబట్టి పెద్ద వానలు వచ్చినప్పటికి కూడా, తుఫాన్లు వచ్చినా కూడా పడిపోకుండా ఉండడానికి ఎంతో ఎత్తు నుంచి పైకి లేపాం. ఇది దృఢమైనటువంటిది అన్నమాట. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, నీ విశ్వాసం అనేటువంటి దాన్ని ఈ రాతి పునాది పైన బలంగా నువ్వు నిర్మించుకున్నావా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. లేదు, నా విశ్వాసము ఇసుక పునాది లాంటిది. ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే అక్కడికి వరికెత్తుతాను నేను. ఈ దేవుడు తర్వాత చూసుకోవచ్చులే మనం. అదిగో ఆయన దగ్గరికి వెళ్తే వెంటనే నాకు అన్నీ కూడా సమస్తం కూడా చక్కపరుస్తున్నాడు, కాబట్టి ఆయన దగ్గరికి నేను పరిగెత్తాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, జీవాన్ని ఎన్నుకుంటున్నావా, మరణాన్ని ఎన్నుకుంటున్నావా? ఆలోచించుకో, హృదయాన్ని పరీక్షించుకో. నీ యొక్క విశ్వాసము బలమైనదైతే మిగతా వాళ్ళు నీకు చెప్పనవసరం లేదు. నేను గుడికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, దేవుని ఆజ్ఞలను పాటించాలి, నీతిమంతుడిగా నేను జీవించాలి, పాపం చేయకుండా ఉండాలి, మంచివాడిగా సత్యవంతుడిగా జీవించాలనేటువంటిది నీ యొక్క హృదయంలోనే ఉండిపోద్ది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి గమనించండి, నీ యొక్క విశ్వాసము రాతి పునాద, ఇసుక పునాద? అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా,
ద్వితీయోపదేశకాండం 30:15 కూడా మోషే ప్రవక్త ఇజ్రాయేలీలు ప్రజలను ఆ యొక్క యోర్దాను నది వద్దకు తీసుకొని వచ్చి కీడును మేలును మరణమును జీవమును నేడు నేను మీ ముందు ఉంచుచున్నాను. చాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలీలు ప్రజలను ఆ యోర్దాను నది ఒడ్డు పైన ఉంచి నిర్ణయించుకోండి మీరే, ఇన్నాళ్ళు మీరు దేవునితో ప్రయాణం చేశారు, దేవుడు చేసేటువంటి అద్భుతాలను కళ్ళారా చూశారు, దేవుడు అనేకమైనటువంటి అనుగ్రహాలు మీకు ఇచ్చాడు. కాబట్టి ఈ యోర్దాను నది నువ్వు దాటితే దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ కానాను దేశానికి వెళ్ళేటువంటి అవకాశాన్ని ఇస్తున్నాడు. కాబట్టి నీ విశ్వాసాన్ని ఒకసారి పరీక్షించుకో అని మోషే వాళ్ళందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టి వాళ్లకు బోధనలు చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు అదే మోషే మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. మనమందరం కూడా విశ్వాసములో ఎదుగున్నాం, దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాం. కాబట్టి నీ విశ్వాసము గట్టిదేనా, నీ విశ్వాసము గట్టిదేనా ఒకసారి నిర్ణయించుకో. నిజమైనటువంటి దేవుణ్ణే నేను అనుసరిస్తున్నానా, లేక ఇదిగో ఆ యొక్క రాజు తయారు చేసినటువంటి ప్రతిమను నేను అనుసరిస్తున్నాను. చాలామంది ఇంట్లో మనకు ఇంత వాక్యం చెప్పిన, ఇన్నిసార్లు మనము దివ్య సప్రసాదాలు స్వీకరించినప్పటికి కూడా ఇంట్లో గుమ్మడికాయ కట్టుకొని ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు గుమ్మడికాయలు ఎందుకు కట్టుకుంటాం? దిష్టి తగలకుండా. వెరీ గుడ్, చాలా సంతోషం. అది మాత్రం దిష్టి తగలకుండా. కానీ దేవాలయానికి వచ్చి ప్రభువా, ఏ దుష్టశక్తి మా ఇంటికి రాకుండా నన్ను కాపాడయ్యా. ఇది సత్యమైనటువంటి విశ్వాసమేనా? నిజమైనటువంటి విశ్వాసమేనా? ఫాదర్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, చాలామంది ఆడపిల్లలకి కాళ్ళకి ఏదో నల్లతాడు కడతాడంట. ఇంకా ఉన్నాయి అనుకుంటా చాలామంది, నేను ఎప్పుడు చూడలేదు, ఉన్నాయి అనుకుంటున్నాను. ఎందుకు కట్టేది? నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు కదా, శిలువ మార్గాన్ని అనుసరించావు కదా, బైబిల్ వాక్యాన్ని నువ్వు చదువుతున్నావు కదా, జపమాలను నువ్వు ప్రతిరోజు వెళ్ళవేస్తున్నావు కదా, ఇవన్నిటి మీద నీకు విశ్వాసం లేదు, కానీ ఆ నల్లతాడు మీద మాత్రమే విశ్వాసం ఉంది. పరీక్షించుకో ప్రియ సహోదరి సహోదరుడా, నా విశ్వాసం నిజమైనదా అని. ఈనాడు మనము రాతి పునాది పైన కట్టుకొని విశ్వాసాన్ని అంటున్నాం. ఈనాడు మనము జీవాన్ని ఎంచుకో అనేసి అంటున్నాము. ఈనాడు మనము సిలువలో వేలాడుతున్నటువంటి ఆ క్రీస్తు ప్రభుని అనుసరించు అనేసి అంటున్నాం. కానీ ఇవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోతుంది. కొన్నిసార్లు నాకు చెప్పకూడదు కానీ చాలా మంచి అందమైనటువంటి జంతువు నాకు గుర్తొచ్చింది. 2 అక్షరాల జంతువు, పంది. ఎన్నిసార్లు మనం దాన్ని ఫెయిర్ అండ్ లవ్లీ పూసి పాండ్స్ పౌడర్ పెట్టి, హే పంది, ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండాలి, ఎప్పుడు కూడా నువ్వు నా ఫ్రెండ్వి అని చెప్తే అది ఎన్ని రోజులు ఉంటుంది నీతో పాటు? మహా అయితే నువ్వు చెప్పావు కాబట్టి 2 గంటలు నీతో జపం చేసుకుంటా ఉండిద్ది. ఎప్పుడైతే అది బయటకు వచ్చేసి ఆ మురిక్కాల చూసిందంటే ఎగిరి దాంట్లో పడిద్ది. అప్పుడు నువ్వు, అయ్యో నేను 50 రూపాయలు పెట్టి పాండ్స్ పౌడర్ కొనుక్కున్నానే, 120 రూపాయలు పెట్టి ఫెయిర్ అండ్ లవ్లీ కొనుక్కున్నానే, అన్నీ బురదపాలు చేసావా అనేసి అంటాం అన్నమాట. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, వినటానికి నవ్వుకోవడానికి ఉంది, కానీ ఒక విధంగా మనం కూడా అట్లాగే ఉన్నామా? ఆలోచన చేద్దాం. దేవాని నేను పెదాలు ఎత్తి చేతులెత్తి మోకరించి దేవుని వైపు చూసి నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ ఈ నల్లతాడు చూడంగానే ఇదే నాకు నిజమైన దేవుడు. ఆ గుమ్మడికాయ చూడంగానే ఇదే నా కుటుంబాన్ని దుష్ట శక్తులు రాకుండా కాపాడేది. ఎంతవాటికి నమ్మశక్యమైనది మన విశ్వాసం? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రతి సంవత్సరము మనము శిలువ మార్గంలో పాల్గొంటున్నాము, ప్రతి సంవత్సరం ఆ ప్రభుని శిలువ వేస్తున్నాము. కానీ ఏనాడైనా నేను శిలువ వేసుకున్నానా? ప్రభువా, నా కోసం నువ్వు అంతగా మరణించావే, నా కోసం నువ్వు అంతగా శిలువలో రక్తాన్ని చిందించావే,
ప్రభువా, నాకు చిన్న చిన్న కష్టాలు వచ్చినా కూడా భరించలేక నేను వేరే దేవుడి దగ్గరికి వెళుతున్నాను. ప్రభువా, ఈ సంవత్సరమైనా కనీసం నిన్ను అంటి పెట్టుకొని జీవించే భాగ్యాన్ని నాకు దయచేయండి అని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఆ 3 వ్యక్తులతో పాటు 4వ వ్యక్తి ఉన్నాడంటే ఆయన తప్పకుండా దేవుడే. నీ కష్టాలలో నీకు తోడుగా ఉంటున్నాడు, నీ బాధలలో నిన్ను పైకి లేపుతాడు. ఇదిగో నీ యొక్క కుటుంబంలో నీ వారందరూ కూడా నిన్ను ద్వేషించినప్పటికి కూడా నీ దేవుడు మాత్రమే నీకు ఎదురుగా ఉండి నిన్ను బలపరిచేది. కాబట్టి ఆ దేవుణ్ణి ఎన్నడూ కూడా విడిచిపెట్టొద్దు. విశ్వాసములో నడుద్దాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.